నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు 1956 గట్టిగా మాట్లాడితే అంతకంటే ముందు నుంచే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి కేరళ పేరును కేరళంగా మార్చాలని రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు. అది సరిగ్గా 56 అంటే సరిగ్గా 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత, సుమారు 70 ఏళ్ల తర్వాత ఈ కోరిక నెరవేరబోతుంది. కేరళలో కేరళం నవోదయం జరగబోతుంది. అందరూ శాకాహారులే, రొయ్యల గంపమాయం అన్నట్టు అందరూ కేరళం అని మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటిదాకా ఆచరణ కాలేదు. కనుక కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోసమైనా సరే, ఎన్నికల రాజకీయాల కోసమైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ మీటింగ్ ఏదైతే సేవాతీర్థ్ అంటే ప్రధానమంత్రి నివాసాన్ని సేవాతీర్థ్గా మార్చారు. ఇవాళ సెక్రటేరియట్ కూడా దానిలో ఇవాళ మనకు కర్తవ్య పథ్ అనేమో కొన్ని పేర్లు మారుస్తున్నారు కదా, అలా సేవాతీర్థలో మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఇప్పటిదాకా మనకి సేవాతీర్థలో జరిగిన మన మీటింగ్ పేరు మార్చినాక మొట్టమొదటిసారి జరుగుతుంది. దీనిలో జరిగిన మీటింగ్లో 4-5 విషయాలు బాగా ప్రస్తావనకు వచ్చినాయి. అందులో ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని పేరు మార్చే ప్రక్రియ ఈ వాటికి శ్రీకారం చుట్టారు, క్యాబినెట్ ఆమోదించారు. అంతకంటే ముందు కేరళ అసెంబ్లీ 2-3 సార్లు తీర్మానం చేసింది, కేరళం అని పిలుచుకుంటున్నాం, మలయాళంలో మేము కేరళమని అంటున్నాము, కానీ మరి మీరేమో ఇప్పటిదాకా దాన్ని అన్ని మిగతా భాషల్లో కేరళగా ఉన్నది, కనుక పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. కనుక రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 3 ప్రకారం పేరు మార్చాలి. ఆర్టికల్ 1లో దీన్ని చేర్చి అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు, ప్రపంచానికి కూడా దాన్ని తెలపాల్సి అవసరం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. చట్టం చేయమని తమిళనాడు మన కేరళ అసెంబ్లీ ఇప్పటికీ 2-3 సార్లు కోరింది. అటు ఎల్డీఎఫ్ కానీ ఇటు యూడీఎఫ్ కానీ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. దీన్ని విచిత్రం ఏంటంటే ఉప్పు నిప్పులాగా ఉన్న అటు బీజేపీ కానీ, ఇటు పక్కన కాంగ్రెస్ కానీ, అట్లానే లెఫ్ట్ ఫ్రంట్ నేతలు కానీ దీన్ని వ్యతిరేకించుకున్న అందరూ కూడా ఇది కేరళ ఆత్మగౌరవం నిలబెట్టే చర్యగా అంటున్నారు. కనుక కేరళంగా అతి తొందరగా మార్పు చెందే అవకాశం మొదలైంది. ఇవాళ మొదటి స్టెప్ కేంద్ర క్యాబినెట్ దీన్ని ఆమోదించింది. ఇప్పుడు ఏం చేస్తారంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు. పార్లమెంట్లో ఇది పాస్ అవుతుంది. ఎవరు పెద్ద వ్యతిరేకించరు. కేరళ రాష్ట్రం నుంచి వ్యతిరేకించకపోయినాక దేశం అంతా వ్యతిరేకించరు కదా, వ్యతిరేకించరు. అది బిల్లు పాస్ అవుతుంది. తర్వాత రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మారుస్తారు. బ్రిటిష్ వాళ్ళకి అనరాకుండా చాలా ఊళ్ళో పేర్లు మార్చారు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గూటి అని ఉన్నది, అంటే ఇంగ్లీష్లో గూటి అని పిలుస్తున్నాం. అట్లాగే ద్రోణాచలం ఎంత మంచి పేరు, డోన్ అయిపోయింది వాళ్ళకి పలక రాకుండా, అంట మళ్ళీ ద్రోణాచలంగా మార్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే కడప కుడుప్పగా ఉండే మన దానికి సియు ఉండే, కడప KADAPA ఎంత బాగుంది. అట్లానే ఇంటిపోతే కర్నూలు కాదు, కుర్నూలు అయింది, KUR, దాన్ని కూడా కర్నూలుగా మార్చాలి. అంటే ఇట్లా చాలా విషయాల్లో కొంత మార్పు జరిగింది. ఇప్పటికీ ద్రోణాచలం పేరు మారలేదు. మనం ద్రోణాచలం అనుకుంటుంటాం కానీ మారదు. కనుక అట్లా చూసుకుంటే చాలా ఊళ్ళ పేర్లు మనకు పలక రాకుండా, అప్పుడు పలక రాని పరిస్థితులలో బ్రిటిష్ వాళ్ళు మార్చి వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకున్నారు. హైదరాబాద్లో చూడండి బోయినపల్లి, అది బోయినపల్లిని బోవెన్పల్లి రాస్తారు. ఇప్పటికీ బోవెన్పల్లి. కొత్త వాళ్ళు రాగానే మేము బోయినపల్లి అని మన లోకల్గా మేము అంటుంటే చాలామంది విచిత్రంగా చూస్తారు, వాళ్ళకి మాకే పలక రాదనుకుంటున్నారు. నిజంగా బోయినపల్లి అది బోవెన్పల్లిగా ఉన్నది, BOW ఉంటుంది చూస్తున్నాం మనం. అందుకని ఇవన్నీ చూస్తే మనకు పేర్లు మార్పు చాలా అవసరం. ఇవాళ కేరళ ఆత్మగౌరవాన్ని రక్షించే విధంగా కేరళ మలయాళీల చిరకాల కోరిక ఫలించే దిశగా మొదటి స్టెప్ మొదలైంది. దీని తర్వాత నేను చెప్పిన పార్లమెంటు, తర్వాత రాష్ట్రపతి, తర్వాత అక్కడి నుంచి పార్లమెంటుకు ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ నుంచి మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీకి పంపుతారు. వాళ్ళు కూడా తీర్మానం చేస్తారు. ఇదొక నా ఉద్దేశం అంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో అన్ని చోట్ల అయిపోతే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఇది రావచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తర్వాత మరి అకాడమిక్ మన ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఉంటుంది కనుక అన్నిటికీ పనికి రావాలంటే ఈ మార్చి నెలలో పూర్తి స్థాయిలో ఇవన్నీ పూర్తి అయితే మంచిది. మనసుంటే మార్గం ఉంటుంది. కేరళ ప్రజలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కూడా తప్పు జరిగింది. బ్రిటిష్ వాళ్ళు చరిత్ర చెప్పాను. ఆ తర్వాత 70 ఏళ్ల తర్వాత ఈ తప్పును సవరించుకున్నారు. ఒక పొరపాటుకు యుగములు పగిలేవన్నట్టు ఒక పొరపాటు 56లోనే ఈ పని చేస్తే అయిపోయింది. సరే చేయలేదు. అప్పుడు కాకుండా దేర్ హాయ్ మగర్ అంధేర్ నహి అన్నట్టు ఆలస్యమైనా సరే చీకటి కాలేదన్నందుకు కేరళలో
ఒక శుభోదయం కేరళంగా మారుస్తున్నందుకు మొదటి స్టెప్ మొదలైన సందర్భంగా కేంద్ర క్యాబినెట్ అభినందిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు ఆలోచనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.